ఆక్వా రంగంలో సుస్థిర అభివృద్ధి కోసం ఏపీలో నిర్మించి తలపెట్టిన దేశంలోనే మూడో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడిలో 40 ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ భవన నిర్మాణ సముదాయాలకు 2022 నవంబర్లో అప్పటి సీఎం జగన్ స్వయంగా శంకుస్థాపన చేశారు. ఆక్వా కల్చర్ కు సంబంధించిన స్కిల్ పరిజ్ఞానం విద్యార్థులకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు జీతాలు లభిస్తాయి. ఇప్పటి వరకు దేశంలో తమిళనాడు, కేరళలో మాత్రమే ఆక్వా విశ్వవిద్యాలయం ఉండగా మరొక వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోందని అందరూ సంబరపడ్డారు. కానీ 2 ఏళ్లు దాటిన వర్సిటీ భవన నిర్మాణం పునాది దశకే పరిమితమైంది. తాత్కాలిక భవనం అంటూ నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో తుఫాను రక్షిత భవనంలో ఫిషరీస్ డిగ్రీస్ తరగతులు ప్రారంభించారు. 2 ఏళ్లు పూర్తయ్యాయి. 2 బ్యాచ్లలో ఏటా 60 మంది విద్యార్థులు పైగా చేరుతున్నారు. మరి ఆక్వా వర్సిటీ నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుంది? విద్యార్థులు ఏమంటున్నారు? వారు బోధిస్తున్న అధ్యాపకులు ఏం చెప్తున్నారు? అగమ్య గోచరంగా ఉన్న ఏపీ ఆక్వా యూనివర్సిటీ భవిష్యత్తుపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. దేశంలోనే మూడవ ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈలోగా 2023లో తాత్కాలికంగా ప్రారంభించినటువంటి ఆక్వా కళాశాలల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ సౌకర్యాల పట్ల సిబ్బంది ఏమంటున్నారు? విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆక్వా యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆక్వా పరిశ్రమల్లో కానీ ఆక్వా రంగంలో కానీ నిష్ణాతులుగా మారిన విధంగా, అలాగే ఆక్వా రైతులకు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఇక్కడ తర్ఫీదు అయితే ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ తరుణంలో ఏడాది పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆక్వా యూనివర్సిటీపై ఎటువంటి దృష్టి సారించింది, ఏ మేరకు నిధులు ఇస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏపీలో ఆక్వా యూనివర్సిటీకి ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈలోగా ఆక్వా యూనివర్సిటీ కళాశాల తరగతులు నిర్వహించేందుకు నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరంలో ప్రభుత్వం తాత్కాలిక తరగతులు కూడా నిర్వహిస్తుంది. ఈ ప్రస్తుతం 2వ ఏడాది కూడా విద్యార్థులు పూర్తి చేసుకుంటున్నారు. ఆక్వాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారు. మరి ఈ కళాశాలలో ఎటువంటి సౌకర్యాలు అడిగి తీసుకుందాం. చెప్పండి, ఈరోజు లక్ష్మణేశ్వరం నర్సాపురం నుంచి సముద్ర తీరానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆక్వా కళాశాల జరుగుతుంది. ఏ వస్తువులు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి? అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి తరగతులు ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం? 2022 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీగా ఇది ఆవిర్భవించిందండి. 2023 సంవత్సరం నుంచి రాష్ట్రంలో 2వ ఫిషరీస్ కాలేజీగా నర్సాపురంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ కావచ్చు, సివిల్ వర్క్స్ అన్నీ కూడా లిఖితపూడి సరిపల్లి విలేజ్లో గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి 40 ఎకరాలలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే 2023 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇక్కడ టెంపరీ క్లాసెస్ అనేది కూడా ఈ లక్ష్మీలో ఉండబడినటువంటి విలేజ్లో ఒక సైక్లోన్ బిల్డింగ్లో మనకు వసతులు ఇవ్వడం జరిగిందండి. ఇది బైపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్ తర్వాత బైపీసీ గ్రూప్కి చెందినటువంటి విద్యార్థుల కోసము ఈ BFSC డిగ్రీ ప్రోగ్రామ్తో ఈ కాలేజ్ అనేది మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే సంవత్సరానికి 66 మంది ఇంటేక్ కెపాసిటీతోని 2023 సంవత్సరంలో మొదటి బ్యాచ్, 2022 సంవత్సరంలో 2వ బ్యాచ్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ ఈ జూన్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ కల్లా 3వ బ్యాచ్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా BFSC డిగ్రీ ప్రోగ్రాం కోసము 8 డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుందండి. ఈ 8 డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఈచ్ డిపార్ట్మెంట్ కూడా ల్యాబ్స్, తరగతి క్లాసులు 4 తరగతి క్లాసులు, 8 ల్యాబొరేటరీస్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి టెంపరీ బిల్డింగ్స్ ఉండడం వల్ల కొంత కన్స్టెంట్స్ అనేది ఉన్నాయండి. పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఈ కన్స్టెంట్ అనేవి కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ మాత్రం విజయవాడలో నిర్వహించబడుతుంది. దాని కింద ఉన్నటువంటి 2వ కాలేజు నర్సాపురంలో జరగడం జరుగుతుంది. ఈ మొదటి 2 సంవత్సరాల్లో వీలైనంత వరకు ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుందండి. అంటే ఈరోజు పూర్తిగా ల్యాబ్లు అందుబాటులో లేవు. విద్యార్థులు 2వ ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. మరొక 2 ఏళ్లలో వాళ్ళ డిగ్రీ పూర్తి అయిపోద్ది.
మరి వారు ఏ విధంగా నిష్ణాతులు అవుతారు అనుకోవచ్చు? ఆక్వా గ్రాడ్యుయేషన్ చేసిన పూర్తి పరిపక్వత వాళ్ళకు వస్తుందా అసలు ఈ అన్ని సౌకర్యాలు లేకపోతే? మేము ఉన్న దాంట్లో ది బెస్ట్ ప్రాక్టికల్స్ కానీ, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిషెస్ స్ట్రీమ్స్ కావచ్చు, డిఫరెంట్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ అన్ని జరుగుతున్నాయి. అదే కాకుండా కూడా మేము కోర్సు కరికులం ప్రకారము ఫీల్డ్ ట్రిప్స్ అనేది ఫార్మర్స్ లెవెల్లో కానీ ఇండస్ట్రీ లెవెల్లో ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాలి. అవి ఎవ్రీ 1 monthకి ఒకసారి కానీ 2 monthsకి ఒకసారి కానీ ఫీల్డ్ ట్రిప్స్ అనేది జరిపించడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ చూపించినటువంటి కూడా మేము బయట ఫీల్డ్లో రైతుల దగ్గర కావచ్చు, ఇండస్ట్రీ లెవెల్లో కావచ్చు చూపించడం జరుగుతుంది. అందువల్ల నాలెడ్జ్ అనేది అక్కడ కూడా గెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అనేది లేదు. కాకపోతే ఇక్కడ మాకు కొన్ని వసతులు మాత్రం రావాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది ఇంటర్ తర్వాత బీటెక్ వైపు అత్యధికంగా, ఆ తర్వాత మెడిసిన్ వైపు కూడా వెళ్తున్నారు. ఈ ఆక్వా రంగానికి మన దేశంలోనే అతిపెద్ద పీట వేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు మీరేం సూచనలు ఇవ్వబోతున్నారు? రాబోయే విద్యా సంవత్సరం నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది? ఈ నోటిఫికేషన్ అనేది జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఉండబోతుందండి. యాక్చువల్గా ఇది బిఎఫ్ఎస్సి డిగ్రీ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి కోర్సు. ఎందుకంటే మనకు న్యూ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1000 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉంది. అలాగనే ఇక్కడ జరిగినటువంటి ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్, ఆంధ్రప్రదేశ్ అనేది ఆక్వా హబ్ ఆఫ్ ది ఇండియా. అందులో మన వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి అనేది కూడా మన ఏపీలో మంచి ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ చేసిన జరుగుతున్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ బిఎఫ్ఎస్సి డిగ్రీ కానీ ఎంఎఫ్ఎస్సి డిగ్రీ కానీ చేసినటువంటి స్టూడెంట్స్కి బయట ఇండస్ట్రియల్గా హ్యాచరీస్లో కానీ, కార్పొరేట్ ఆక్వా ఫార్మ్స్లో కానీ, తర్వాత వచ్చేసి సీడ్ హ్యాచరీస్లో కానీ, తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ, తర్వాత వచ్చేసి ఫార్మా కంపెనీస్ అండ్ ఆక్వాకల్చర్ మెడిసిన్ కంపెనీస్లో కానీ చాలా మంచి జాబ్స్ ఉన్నాయండి. సాఫ్ట్వేర్కు తగ్గకుండా ఇట్లా బిఎఫ్ఎస్సి డిగ్రీ అయిపోయిన వెంటనే మంచి శాలరీస్ అనేది ప్రైవేట్ సెక్టార్స్ ఆఫర్ చేస్తున్నాయి. అలానే కాకుండా కూడా సెల్ఫ్ ఎంటర్ప్రీనర్స్ కూడా స్టూడెంట్స్ ఎదగవచ్చండి. దానికి ఎన్ఓడిబి కానీ కొన్ని ఐసిఆర్ ఫండ్స్ కూడా స్టూడెంట్స్ పోచే విధంగా సెల్ఫ్ ఎంటర్ప్రీనర్స్గా చేయడానికి కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేది గవర్నమెంట్ ఇస్తున్నాయండి. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏపీ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లో విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ కానీ లేదా ఎఫ్డిఓస్ కానీ ఏడిఫిసిస్ వంటి జాబ్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఐసీఆర్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ ఫిషరీస్కి సంబంధించినటువంటి సీబా, సిఎంఆ, ఫరే, సిఫే లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మంచి జాబ్స్ అనేది ఐసీఆర్ లెవెల్లో సైంటిస్ట్ లెవెల్ జాబ్స్ కానీ టెక్నికల్ పోస్టు అనేది మన బిఎఫ్ఎస్సి ఎంఎఫ్ఎస్సి గ్రాడ్యుయేషన్కి చాలా మంచి జాబ్స్ వస్తున్నాయండి. మిగతా కోర్సులతో పోల్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కోర్స్ అండి ఇది. అంటే గతంలో ఆక్వాలో గ్రాడ్యుయేషన్ చేయాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా యూనివర్సిటీలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉండే, దేశంలోనే ఇది 3వ యూనివర్సిటీ కూడా నిర్మాణం జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చా? అసలు ఎక్కడెక్కడ ఇవి అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ మన ఏపీలో యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే మనకు తమిళనాడుకి కానీ, కేరళకు కానీ, లేదంటే కోల్కతాకు కానీ, లేదా ముంబైకి కానీ ఇట్లా సుదీర్ఘ ప్రాంతాల దూరాలకు పోవాల్సిన అవసరం ఉండేదండి. ఇప్పుడు మనకు ముత్కూరులో ఆక్వా యూనివర్సిటీ వచ్చిన తర్వాత ముత్కూరులో కూడా పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నర్సాపురంలో కూడా 2027 నుంచి కూడా ఇక్కడ పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడతాయండి. దీనివల్ల స్టూడెంట్స్ కూడా చాలా వరకు కూడా దూర ప్రాంతాలకు పోకుండా కూడా మన దగ్గరే దూర ప్రాంతంలో వెళ్ళినా కానీ వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్స్ కోసం మన దగ్గరికి వస్తున్నారండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ప్రాక్టికల్ పిహెచ్డి కానీ పీజీ కోసం మన దగ్గరికి వచ్చి చేసుకుని పోతున్నారు. ఇక్కడే మనం పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ముత్తుకులో చేయడం జరుగుతుంది. మన నర్సాపురంలో కూడా వచ్చిన తర్వాత అది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా వసతులు ఉండడం వలన ఫీల్డ్ లెవెల్లో చాలా రైతులకు ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందండి. అంటే ఈరోజు పామాయిల్ పరిశోధనా కేంద్రం కానీ, వరి పరిశోధనా కేంద్రం కానీ ఆక్వా యూనివర్సిటీల ద్వారా అందులో కొత్త కొత్త వంగడాలను సృష్టించడం, రైతులకు ఎంతో మేలైనటువంటి సూచనలు చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆక్వా యూనివర్సిటీ కనుక అందుబాటులోకి వస్తే, లేదా విద్యార్థులు దానికి తగ్గట్టు సిద్ధపడి వారు కూడా శాస్త్రవేత్తలుగా మారితే రైతులకు, ఆక్వా రైతులకు ఏ విధమైన మేలు జరగబోతుంది? ఇప్పుడు యూనివర్సిటీ కొత్తగా ఎస్టాబ్లిష్ వల్ల కొన్ని మ్యాండేటరీతో కొన్ని రీసెర్చ్ సెషన్స్ కానీ మాకు మ్యాండేటరీ ప్రోగ్రామ్ కింద డిసిఎస్ మీద కానీ, లేదంటే ప్రాసెసింగ్ మీద కానీ, సీడ్ ప్రొడక్షన్ మీద కానీ, లేదా ఆల్టర్నేటివ్ స్పీసీస్ సెలక్షన్ మీద కానీ ఇప్పుడు మ్యాండేటరీ కింద జరుగుతున్నాయండి. దీనివల్ల వస్తుండడం వల్ల కొత్త రకమైన స్పీసీస్ని మనం రైతులకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కొత్త వాల్యూ యాడిషన్ మీద కానీ, తర్వాత వచ్చేటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి ఫీడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కానీ, లేదంటే వివిధ రకాలైనటువంటి ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి డెఫినెట్ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ప్రోగ్రెస్లో ఉండడం జరుగుతుందండి.
ఇక్కడ చూస్తాం కదండి, ఈరోజు ఆక్వా కళాశాల లక్ష్మణేశ్వరంలో నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సమర్థవంతంగా పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా విద్యార్థులకు ఏమాత్రం తగ్గకుండా పూర్తి విద్యాబోధన అయితే తాము చేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో 2027 కల్లా కూడా పీజీ PhD కూడా ప్రారంభమయ్యే విధంగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఆక్వా రైతాంగానికి, ఆక్వా రంగానికి కూడా అభివృద్ధి చేసే దిశగా ఈ ఆక్వా విద్యార్థుల తోడ్పాటు కూడా ఉంటుందంటూ ఆక్వా కళాశాల ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను ఇప్పుడు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురంలో చదువుతున్నాను. స్టడీస్ పరంగా అయితే ఇది కాలేజ్ బెనిఫిట్ అనే చెప్పచ్చు. దీనివల్ల ఫ్యూచర్ కెరియర్ కూడా చాలా బాగుంటుంది ఈ కోర్స్ వల్ల. ఇక్కడ ర్యాంక్స్ నార్మల్గా అయితే ముత్కూరులో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ సీట్స్ తీసారు, 64 సీట్స్. వెన్ కంపేర్ టు ముత్కూరులో అయితే చాలా తక్కువ తీసేవాళ్ళు. మాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాస్టల్ లేకపోవడం వల్ల, ప్రైవేట్ హాస్టల్స్ ఉండడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అలాగే సెక్యూరిటీ అనేది లేదు గర్ల్స్కి. ఇంకా మాకు ఇప్పుడు ఒకటి లిఖితపూర్లో కాలేజ్ కడతా ఉన్నారు ఫిషరీస్ది. అది ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయ్యి మేము అక్కడికి వెళ్ళడానికి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఆక్వా యూనివర్సిటీకి అనుబంధంగా ఫిషరీస్ కళాశాల నర్సాపురం లక్ష్మణేశ్వరంలో కొనసాగుతుంది. దాదాపు 2వ సంవత్సరం కూడా బ్యాచ్ పూర్తవబోతుంది. ప్రస్తుతం ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అలాగే అధ్యాపక బృందం కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అంటే యూనివర్సిటీ పూర్తవకుండానే తరగతులు నిర్వహించడం వల్ల ఎటువంటి వెసులుబాటు విద్యార్థులకు ఇక్కడ అందుతున్నాయి సౌకర్యాలను తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈరోజు మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ విద్య బోధిస్తున్నారు? విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నారు ఈ కళాశాల ద్వారా? కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే వర్క్ చేస్తున్నామండి. ఇది 4 years BFSc డిగ్రీ. ప్రజెంట్ 2 బ్యాచెస్ ఉన్నాయి మన దగ్గర. టెంపరీ బిల్డింగ్ అయినా కూడా సరే వాళ్ళకి టీచింగ్ కావాల్సింది. ఇది ప్రొఫెషనల్ డిగ్రీ కాబట్టి దాని రిలేటెడ్గా ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ ప్రాక్టికల్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, మినిమం లైబ్రరీ బుక్స్ కానీ మెయింటైన్ చేసి వాళ్ళ క్లాసెస్ చెప్పడం జరిగింది. రెగ్యులర్ ఫ్యాకల్టీ కంప్లీట్గా లేకపోయినా గెస్ట్ ఫ్యాకల్టీని పర్టికులర్ స్ట్రీమ్ నుంచి తీసుకొని వాళ్ళ క్లాసెస్ చెప్తున్నాం. ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి మన దగ్గర ఉన్నట్టు మనం ప్రాక్టికల్స్ మినిమం థింగ్స్ చేయిస్తున్నామండి. ఒకవేళ లేవు, ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, స్పెసిఫిక్గా చేయాలి అనుకున్నప్పుడు మన యూనివర్సిటీలోనే పక్కన ఉండి రీసెర్చ్ స్టేషన్ ఉంది, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. లేదు, నియర్ బై ఏదైనా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ని ఫీల్డ్ ట్రిప్స్, ఫీల్డ్ విజిట్, ఎక్స్పోజర్ విజిట్స్ కింద ఒక 10-15 days కంటిన్యూస్గా ఆ ప్రాక్టికల్స్ చేయించడానికి కానీ అలా తీసుకెళ్ళి ప్రతి ప్రాక్టికల్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేటట్టు బేసిక్ థింగ్స్ అన్ని చూపెట్టే చేయిస్తున్నారు. అంటే ఈరోజు ఇక్కడ ఎంతమంది స్టాఫ్ అవసరం ఉందో దానికి తగ్గట్టు అంతమంది స్టాఫ్ ఉన్నారా? ఏ విధంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువే ఉన్నారండి యూనివర్సిటీలో. కాకపోతే అది ఒక కన్స్ట్రైంట్ లాగా చూపించకుండా యూనివర్సిటీ పర్టికులర్ స్ట్రీమ్, ఈ డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీ లేదు అనుకుంటే ఆ ఫ్యాకల్టీని గెస్ట్ ఫ్యాకల్టీ కింద కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొని అందులో స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీని టీచింగ్కి యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఎంసెట్కి, ఇంజనీరింగ్కి అత్యధికంగా స్టూడెంట్స్ పరుగులు పెడుతున్నారు. ఇంజనీరింగ్లో చేరాలి, సాఫ్ట్వేర్ అయిపోవాలని. అలా కాకుండా ఆల్టర్నేటివ్ స్టూడెంట్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకేదైనా అదర్ బేసిక్ డిగ్రీస్ చేసిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఎవరి కిందైనా జాబ్ చేయాలి. కానీ ఫిషరీస్కి ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, యూనిక్ థింగ్ ఏంటంటే ఇది ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్. ఈ కోర్స్ చేసిన తర్వాత మనమే ఎంటర్ప్రైనర్స్ అవ్వచ్చు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని గవర్నమెంట్ సెక్టర్లోనో ప్రైవేట్లోనో జాబ్స్ లేవంటే మనకి యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్, స్కోప్ చాలా ఉంది. కానీ ఎవరి కింద అవసరం లేదు, మనం ఓన్గా చేసుకోగలగచ్చు అనే ఒక మంచి డిగ్రీ కోర్స్ అండి ఇది. ఈరోజు ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. మరి ఇక్కడ ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవబోతున్నాయి? 3rd year కూడా వస్తున్నారు స్టూడెంట్స్. వారికి సరిపడా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి కానీ ల్యాబ్లు పర్టికులర్గా అవసరం కాబట్టి ఆక్వా అంటే అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ కొంచెం తక్కువే ఉన్నాయండి, తెచ్చుకోవాలి. అరేంజ్ చేయడంలోనే ఉంది యూనివర్సిటీ. ఇప్పుడు స్టూడెంట్స్ 3rd year, final yearకి వచ్చినప్పుడు మనకి ప్రాక్టికల్స్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుందండి. సఫిషియెంట్ బిల్డింగ్ కానీ, స్పేస్ కానీ, ఎగ్జామినేషన్స్కి కానీ అలా. సో ఫండింగ్స్ ఇంకొంచెం ఫాస్ట్గా రాగలిగితే, పర్మనెంట్ బిల్డింగ్స్కి వెళ్ళిపోగలిగితే ఇది ఈజీ అవుతుందండి. ఈవెన్ ల్యాబ్స్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము బయట ఎక్స్టర్నల్గా కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ అట్లా ప్రపోజ్ చేసినా ఆ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఉందా, మీది ఓన్ బిల్డింగా కాదా అని క్వశ్చన్ వస్తుంది. అదే ఫస్ట్ క్రైటీరియా అవుతుంది. సో మాకు మా ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, మేము ఏదైనా ఎక్స్టర్నల్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ రాసుకొని
ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి, వెల్ ఎక్విప్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. స్టడీస్ బేస్ అయితే చాలా బాగా చెప్తున్నారు. వచ్చిన ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ అందరూ బాగున్నారు. మాతో మంచి ఫ్రెండ్లీగా, అంటే ప్రతిదీ అర్థమయ్యేలాగా అన్నీ బాగా చెప్తున్నారు. బట్ కాలేజ్ విషయమే కొంచెం కాలేజ్ చేంజ్ అయితే బాగుంటుంది అని మా ఉద్దేశం. అండ్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ప్రైవేట్ హాస్టల్స్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ అంతకుమించి మాకు ఇంకా వేరే ఏమీ లేవు. అండ్ ల్యాబొరేటరీస్ కూడా మాకు ప్రాక్టికల్స్ అలాంటివి జరగడానికి ల్యాబొరేటరీస్ అవన్నీ కూడా ఉంటే ఫెసిలిటీస్ బాగుంటుందని మా ఒపీనియన్. ఈరోజు మీరు బిఎఫ్ఎస్సి డిగ్రీ చదువుతున్నటువంటి వారికి కూడా ఈరోజు అధ్యాపకంగా కూడా చేస్తున్నారు, టీచర్ లెక్చరర్గా. ఎలా ఉంది ఈ కాలేజీలో? స్టూడెంట్స్ సాటిస్ఫై అవుతున్నారా? గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? చెప్పాలంటే గవర్నమెంట్ వాళ్ళ సాయశక్తులలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ వర్కింగ్. అంటే ఇంకా టైం పడుతుంది, కొంచెం లేట్ అయినా కూడా విల్ గెట్ బెస్ట్ ఎక్విప్మెంట్స్ మనకి టైంకి దొరుకుతాయి. ప్రాబ్లం లేదు. ఏంటంటే ఏదైనా ఇనిషియల్గా ఎప్పుడు స్టార్ట్ చేసినా కొంచెం అన్నీ స్లోగానే ఉంటాయి, కానీ ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపడానికి ఉండదు అనమాట. ఆ టైంలోని కొంచెం లేట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు దానికోసం. ఈరోజు టీచింగ్ చేసే అవకాశం కూడా మీకు వచ్చింది. ఇక్కడ యూనివర్సిటీ రాబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? టీచింగ్ విధానం ఇక్కడ ఎలా ఉంది? టీచింగ్ వర్క్ అండి, మా అందరూ మంచి ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తున్నాం. మేము అందరం ఆల్రెడీ బిఎఫ్ఎస్సి చేసాము, మాస్టర్స్ చేసాము, కొంతమంది పిహెచ్డి కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి అందులోని పిల్లలకి చెప్పడానికి ఎన్ని దారులు ఉన్నాయి, ఒక ఫిషరీస్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీకు ఎన్ని దారులు ఉన్నాయి, ఒక మాస్టర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎన్ని దారులు ఉన్నాయి, ఒక పిహెచ్డి చేసిన తర్వాత మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్క ఓన్లీ ఆంధ్ర ఒక్కటే కాకుండా అబ్రాడ్లో కూడా మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్ని ఈ పర్టికులర్ డిగ్రీని మీరు చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎలా వాడుకోగలరు, తర్వాత మీరు ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఎలాగా, తర్వాత ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ అన్నీ మేబీ మాలాంటి వాళ్ళు మేము ఆల్రెడీ చూసి వచ్చాం కాబట్టి. ఎందుకంటే మా దగ్గర వ్యాస్ట్ అంటే ఒక స్టేట్ నుంచి లేరండి, అన్ని స్టేట్ల నుంచి ఉన్నారు. మ్యాంగ్లూరు చదివారు, తర్వాత మహారాష్ట్ర, చెన్నై, తమిళనాడు, అలాగా అన్ని స్టేట్లని కవర్ చేసాం. సో మేము అన్నీ చూసాం, అన్ని ఆపర్చునిటీస్ చూసాం. ఈ ఆపర్చునిటీస్ అన్నిటిని మేము మా యూనివర్సిటీకి మా పిల్లలకి మేము చెప్పాలి, అందజేయాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పాలి అనేదే మా ఉద్దేశం బేసిక్గా. అందుకనే బేసిక్గా టీచింగ్ ఫీల్డ్ కూడా వచ్చింది. అంతే. ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్గా కానీ లేదంటే అవుట్సోర్సింగ్ ద్వారా కూడా స్టూడెంట్ లెక్చరర్గా ఉన్నారు కదా, శాలరీ బేసిక్స్ కానీ అవన్నీ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి అనుకోవచ్చు? No, at this condition, the salary what they are given, it is very satisfied, because when we are compared to the other degree courses, they are only given 10,000 to 15,000, like engineering and all. But when we are come to the fishery, as this is a professional course, even this 50, 55, 60,000 is also enough for the us. చూస్తున్నాం కదంటే టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు, మనం చూడొచ్చు. ఆక్వా యూనివర్సిటీ ప్రారంభం కాకముందే కూడా ఇక్కడ ఆక్వా కళాశాల ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుంది లక్ష్మణేశ్వరంలో. అయితే అటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికి కూడా ఈ నిర్మాణం పూర్తి కావాలంటే ప్రస్తుతం అక్కడ ఏదైతే నర్సాపురం మండలంలో నిర్మితమవుతున్నటువంటి ఆక్వా యూనివర్సిటీ ఇంకా దాదాపు 3 ఏళ్ల పాటు నిర్మాణానికి సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 320 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు మాత్రమే దానికి కేటాయించారు. ప్రస్తుతం ఆ నిధులన్నీ కూడా పూర్తిగా జరిగి బేస్మెంట్ పూర్తయి పిల్లల స్టేజ్లో ఆ నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పూర్తి సౌకర్యాలు అందితేనే విద్యార్థులకు పూర్తి విద్యను తాము అందించగలం. కాబట్టి దాన్ని త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలి. అలాగే అన్ని ల్యాబ్ల ఫెసిలిటీ కూడా తమకు అందజేయాలనేది కూడా ఈరోజు స్టాఫ్ కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఆక్వా రంగానికి పెద్దపీట వేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందాలంటే కనుక ఇవన్నీ కూడా అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలేజ్ ఫెసిలిటీ పర్లేదు, అంతా బాగానే ఉన్నది. కానీ మాకంటూ ఒక ఒరిజినల్ క్యాంపస్ అనేది లేదు సార్ ప్రస్తుతానికి. సీటింగ్ అనేది అరేంజ్మెంట్ కొంచెం ఇరుకవుతుంది.
మెయిన్ ఫెసిలిటీ క్యాంపస్ అనేది కావాలి స్పీడ్గా, అంతే సార్. అంత మించి ఇంకా ఫ్యాకల్టీ అంతా మనం హాస్టల్ అనేది బయట ఉంటున్నాం సార్, వేరే ప్రైవేట్ హాస్టల్స్ ద్వారా. గవర్నమెంట్ స్పీడ్గా ప్రొవైడ్ చేస్తే బాగుండిద్ది అని ఒపీనియన్ సార్, అంతే. ఏళ్ల తరబడి కూడా ఎదురు చూసినటువంటి ఆక్వా యూనివర్సిటీ ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా కూడా హామీలకు ప్రధానంగా కూడా మిగిలిపోతుంది. అది పూర్తి కావడం లేదనేది కూడా నిదర్శనంగా మిగిలింది ఈరోజు. అటు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడిలో తలపెట్టినటువంటి ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ ప్రాంతం వద్ద ఉన్నాం మనం. ఇప్పుడు లిఖితపూడిలో 40 ఎకరాల ప్రాంగణంలో కూడా ఈ నిర్మాణాన్ని, భవంతి ఆక్వా యూనివర్సిటీ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. 2023 నుంచి కూడా తరగతులు కూడా ప్రారంభమైపోయాయి. అయినా ఇప్పటికీ కూడా ఇంకా భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం తుఫాను షెల్టర్ భవనంలో ఆక్వా యూనివర్సిటీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ను జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పూర్తయింది. ప్రతి ఏటా కూడా 66 మంది విద్యార్థులు చొప్పున ఇప్పటికీ 2 ఏళ్ళు డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఇంకా మరొక ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులు అసలు ఇందులో పూర్తి సౌకర్యాలు వస్తాయా, ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఆందోళనలతో చేరేందుకు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పంట భూములు, వ్యవసాయ భూములు ఉన్నటువంటి లిఖితపూడి గ్రామంలో సుదూరంగా శివారులో ఉన్నటువంటి వ్యవసాయ భూములు. ఇక్కడ 40 ఎకరాలను ప్రభుత్వం ఆక్వా యూనివర్సిటీకి కేటాయించింది. ఇక్కడ నిర్మాణం తలపెట్టేందుకు 320 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ను ఖర్చు అవుతుంది అనేది కూడా అంచనా వేసి దానికి ఆమోద ముద్ర విధించిన పరిస్థితి ఉంది. అందులో ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించి ముందడుగు వేశారు. ఆ తర్వాత ఇటీవల వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మరొక 20 కోట్ల రూపాయల నిధులను కూడా వీటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ నిధులన్నీ కూడా అయిపోవడంతో మరొకసారి బడ్జెట్ ఎప్పుడు విడుదలవుతుందనేటువంటి ఎదురు చూసేటువంటి పనులు అయితే ఉన్నాయి. బిల్లులు అనేవి సకాలంలో రాకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా యూనివర్సిటీ భవన నిర్మాణం ఏదైతే ఉందో అది పూర్తి కాలేదని అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆక్వా రంగంలో దాదాపు వేల లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తున్నటువంటి ఆక్వా రంగంలో నూతన ఒరవడి అంటే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలన్నా, కొత్త ప్రయోగాలు చేసి ఆక్వా పద్ధతుల్లో నూతన ఒరవడి తీసుకురావాలన్నా కూడా ఈ ప్రయోగశాల ఆక్వా యూనివర్సిటీలో విద్యార్థులు అందులో నిష్ణాతులు అవడం ద్వారా కూడా ఆ ఆక్వా రంగాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నర్సాపురంలో లాస్ట్ ఆగస్ట్ 2023న ఈ కాలేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు నెల్లూరులో కాలేజ్ ఉన్నప్పుడు మనకి చాలా తక్కువ సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉండేవి, ఒక 36 వరకే ఉండేవి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి సీట్ రావడం అనేది ఈ కాలేజ్ పడడం వల్ల సాధ్యమైంది. ఇక్కడ 62 మెంబర్స్ని స్ట్రెంత్ తీసుకోవడం కూడా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు మాకున్న 32 బ్యాచెస్ వరకు కూడా ఇలా ఇంత పెద్ద స్ట్రెంత్ అనేది లేదు. ఫస్ట్ బ్యాచ్ మాదే ఇలా ఎక్కువ స్ట్రెంత్ ఉండడం, సో అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్స్ రావడం జరిగింది. అదే ఒకవేళ ముత్కూరు కాలేజ్ మాత్రమే ఉండుంటే ఇలా మా అందరికీ సీట్లు వచ్చేవి కాదు. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే కొంచెం మాకు ఒక క్యాంపస్ చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ తుఫాన్ షెల్టర్లో ఉండటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ క్లాసులు జరగడం ఇదంతా అయితే బాగానే ఉంటుంది. ఈ ఆక్వా యూనివర్సిటీ మాత్రం అటు పాలకులు కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప ఇది పూర్తి చేయడం లేదనేది ఈరోజు ఆక్వా రంగ రైతుల నుంచి మాత్రమే కాకుండా ఆక్వా రంగంపై పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ ఉండి అవగాహనతో ముందుకు వద్దాం అనుకున్నటువంటి విద్యార్థులను కూడా ఈరోజు వెనక్కు నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 బ్యాచ్లు అయిపోయాయి. ఆక్వాలో డిగ్రీ చేద్దామని వచ్చినటువంటి విద్యార్థులు 2 ఏళ్ల నుంచి కూడా నర్సాపురం వద్ద ఉన్నటువంటి లక్ష్మణేశ్వరంలోని తుఫాను షెల్టర్ భవనంలో ప్రస్తుతం వారు
తరగతులు అయితే వెల్లదీస్తున్నారు. ఇక్కడ పూర్తయితే కనుక ల్యాబ్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. పూర్తిగా ఒక ఆక్వా రైతుకు మేలు చేకూర్చాలంటే ఎటువంటి ఆక్వా సాగు రైతులు చేపట్టాలి అనేటువంటి ఒక అవగాహన వారిలో కల్పించేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఎన్నో ప్రయోగాలకు వేదిక అవుతుంది ఆక్వా యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీపై ఎందుకు దృష్టి సారించడం లేదు అనేది ఈరోజు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది, ఇంకా సక్రమంగా నిధులు కేటాయించడం లేదనేది ప్రస్తుతం పునాది రాళ్లకే పరిమితమైనటువంటి ఈ నిర్మాణాన్ని చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పటికైనా ఏడాది పూర్తయింది, మరొక 4 ఏళ్ళు ఉంది. మరి దాదాపు మరొక 2 ఏళ్లలోనే డిగ్రీ కూడా పూర్తవబోతుంది. ఆక్వాలో డిగ్రీ చేయాలంటే 4 సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఇందులో 2 ఏళ్ళు అప్పుడే అక్కడ చేరినటువంటి విద్యార్థులకు పూర్తి అయ్యి వారు తొలి బ్యాచ్ ఏడాది డిగ్రీ పట్టా చేతబట్టుకునేసరికల్లా కూడా ఈ కాలేజీ నిర్మాణం పూర్తవుతుందా, యూనివర్సిటీ భవన నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా అటు నర్సాపురం పార్లమెంటరీ ప్రతినిధిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దీని మీద దృష్టి పెట్టాలని కూడా రైతులు, ఆక్వా రైతులతో పాటు విద్యార్థులు కూడా కోరుతున్నారు. కేంద్రం కూడా సకాలంలో నిధులు ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ నిర్మాణం ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేకుంటే కనుక ఇది ఈ పునాది రాళ్ళకే పరిమితం అయిపోతుంది. ఎందుకంటే నర్సాపురం తీరంలో ఎన్నో నిర్మాణాలు సుదీర్ఘకాలంగా నిలిచిపోయాయి. అటు బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే వశిష్ఠ వారధి నిర్మాణం కానీ, ఈ విధంగా అన్నీ కూడా కేవలం కళలకు మాత్రమే పరిమితం అవుతున్న నేపథ్యంలో దాన్ని నిజం చేసేవారు ఎవరు అనేది ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని నిర్మాణం వేగవంతం అవ్వాలని ఇక్కడ అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, లిఖితపూడి గ్రామం నుంచి.